బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇండ్లను పరిశీలించనున్నారు. బాధితులను కలిసి వారికి భరోసా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తూ వారి బతుకులను రోడ్డు పాలు చేసింది. నిర్వాసితులైన పేదలకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇండ్లను కలిసి వారికి భరోసా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తూ వారి బతుకులను రోడ్డు పాలు చేసింది. నిర్వసితులైన పేదలకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, ఈరోజు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూలగొట్టి నిరాశ్రయులను చేసి బయటకు వెళ్లగొట్టినటువంటి భూదాన్ భూముల నిర్వాసితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో ఖమ్మం జిల్లాకు చేరుకోబోతున్నారు. మొదట ఆయన ఖమ్మం జిల్లా చేరుకున్న తర్వాత ఏదైతే ఘటనా స్థలం ఉందో భూదాన్ భూముల్లో నిర్మించినటువంటి వినోబా నగర్ స్పాట్ కు వెళ్లి కూలగొట్టిన ఇండ్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత వీరు ఎవరైతే నిర్వాసితులందరినీ తీసుకొచ్చి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి టీటీడీసీ భవనంలో అట్లాగే అంబేద్కర్ భవనంలో ఉంచారు. అక్కడ వాళ్ళని కలిసి వారితో మాట్లాడి భరోసా నింపేందుకు కేటీఆర్ ఖమ్మం రాబోతున్నారు. రాత్రి నుంచి కూడా ఖమ్మం జిల్లాకు కేటీఆర్ వస్తున్నారన్నటువంటి సమాచారంతో ఇటు రెవెన్యూ అధికారులు అటు పోలీసు అధికారులు కుట్రలకు తెరలేపారు. కేటీఆర్ వస్తున్న సందర్భంగా ఆయన బాధితులతో మాట్లాడకుండా బాధితులను బెదిరించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరైతే ఇండ్లు కావాలనుకున్నారో, పునరావాసం కావాలనుకుంటున్నారో మీరందరూ ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్లిపోయినట్టు నిన్న సాయంత్రం నుంచే తమను వేధిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆ నిర్వాసితులు ఉన్నటువంటి ప్రాంగణంలోకి ప్రవేశించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోవాలని వేధించారంటూ కూడా జనం చెప్తున్నారు. అట్లాగే వినోబా నగర్ కాలనీలో మిగిలిపోయినటువంటి ఇళ్లను కూల్చేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను కూడా వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారంటూ కూడా అనేక మంది నిర్వాసితులు వివిధ మీడియా సంస్థలకు ఫోన్లు చేసి మమ్మల్ని కాపాడండి, రక్షించండి, రేపు కేటీఆర్ ను కలవకుండా చేస్తున్నారు అంటుంది. నిన్నటి దాకా అక్కడ ఒక నగరం ఉండేది. పూర్తిగా నగరాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక కూల్చివేతల దిబ్బగా వినోబా నగర్ కాలనీని పూర్తి చేశారు. మొత్తం ఇప్పుడు అక్కడంతా ధ్వంసమైపోయి శిథిలమైపోయినటువంటి ఇండ్లు కనపడుతున్నాయి. దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి రూపాయి కూడబెట్టుకుని నిర్మించుకున్నటువంటి పేదల ఇండ్లు మొత్తం నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏ కుటుంబాన్ని తట్టినా, ఏ మనిషిని పలకరించినా కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. 10 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించుకున్నటువంటి అన్యాయంగా కూల్చివేశారు, ఇదేంటని అడిగినందుకు మమ్మల్ని కొడుతున్నారు, మహిళా పోలీసులు కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారంటూ మహిళలు వాపోతున్నారు. బట్టలు జారిపోతున్నాయని చెప్పిన ఆ మహిళలను తాకరాని చోట తాకుతున్నారు, విపరీతంగా కొడుతున్నారు, దారుణంగా తోసేస్తున్నారు, దమనకాండ కొనసాగిస్తున్నారంటూ నిన్నంతా బాధితులు వాపోయారు. పలు సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపేటువంటి కార్యక్రమం చేశారు. నిరసన తెలిపిన ప్రతి సందర్భంలో కూడా పోలీసులు వారిని అణచివేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, వారిని లోపలికి పంపించడం, బెదిరించిన కార్యక్రమాలు నిత్యకృత్యం అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ కేటీఆర్ వస్తున్నటువంటి సందర్భంగా మాకు భరోసా దొరుకుతుంది. బీఆర్ఎస్ పార్టీ గత 2 రోజులుగా ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన బాధితులకు అండగా నిలవడంతో పాటు బాధితులకు పునరావాసం కల్పించాలి, అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరికీ వేరే చోట ఇస్తారా, అక్కడే ఇస్తారా, ఎక్కడ ఇస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
ప్రవాసం కల్పించాలని ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా బాధితుల పక్షాన్ని నిలబడింది. ఇవాళ కేటీఆర్ కూడా రంగప్రవేశం చేస్తున్నారు. కేటీఆర్ పలకరించబోతున్నారు అనే నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, ఇక్కడ మంత్రులకు కావచ్చు, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆ బాధితులను అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నట్టుగా బాధితులు వాపోతున్నారు. ఉదయం నుంచి కూడా అనేక సందర్భాల్లో కాల్స్ చేస్తున్నారు. సార్ మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నారు, మమ్మల్ని దారుణంగా అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితులంతా వాపోతున్నారు. నిన్నటిదాకా ఉన్నటువంటి నగరం ఇప్పుడు అక్కడ శిథిలం ఖాళీ గోడలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తోసేస్తున్నారు. కనీసం వంట సామాన్లు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు మాకంటూ వాపోతున్నారు. చదువుకునేటువంటి పిల్లలు 3 రోజులుగా స్కూల్ కాలేజీలకు పోయే పరిస్థితి లేదు. డిగ్రీ పిల్లలు ఉన్నారు, ఇంటర్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. అట్లాగే స్కూల్కి వెళ్ళొచ్చి అన్నం పెట్టమ్మా అని అడిగితే అన్నం పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదంటూ కూడా చాలా మంది తల్లులు స్పందిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇవాళ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా తిరుగుతున్నాయి. అనేక మీడియా సంస్థలు కూడా వస్తున్నాయి. పాఠశాలకు వెళ్లి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వ పాఠశాలకు పంపించిన నేపథ్యం ఉంది. వాళ్ళు తిరిగి కరెక్ట్ గా 3:30-4 గంటలకు ఇంటికి ఆ పునరావాస కేంద్రానికి చేరుకుని ఆకలైతుందమ్మా అన్నం పెట్టమని అడిగినటువంటి పరిస్థితులలో తల్లులు కన్నీటి పరిమితమవుతున్నారు, ఏడుస్తున్నారు. ఇది ఎక్కడ రాజ్యం సార్, మమ్మల్ని బయటకు పంపించి వేశారు అని చెప్తున్నారు. దాంతో పాటు ఎవరైనా సరే ఈ బాధితులను పరామర్శించేందుకు వచ్చినప్పుడు పోలీసులు కర్కశంగా వ్యవహరించడం, వారందరిని అక్కడి నుంచి పంపించి వేయటం, ఆ బాధితులను కలవకుండా చేయడంతో పాటు బాధితులను అట్లాగే పరామర్శకు వచ్చినటువంటి పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు, ప్రముఖులను కావచ్చు అక్కడి నుంచి పంపించి వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా వినోబానగర్ కాలనీ వాసులను ఒక దొంగలుగా చిత్రీకరించేందుకు ఇటు ప్రభుత్వము అటు అధికారులు గత 2-3 రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అవినీతి జరిగిందనో, అక్రమాలు జరిగినటువంటి పేరుతోని నిరుపేదల పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులకు కావచ్చు, ఇతర ప్రభుత్వ పెద్దలకు 100 ఎకరాలు ఉంటే తప్పులేదు కానీ మాకెందుకు ఇంత ఒక 100 గజాల్లో కట్టుకుంటే పంపించి వేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కేటీఆర్ వచ్చే సందర్భంగా ఆయన భరోసా కోసం ఆ బాధితులు, ఆ నిర్వాసితులంతా ఎదురు చూస్తున్నారు. కుమార్, ఇటు పోలీసులు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఈ పర్యటనకు బాధితులు అందుబాటులో లేకుండా చేయాల్సినటువంటి అన్ని రకాలటువంటి కుట్రలు చేస్తున్నట్టుగా బాధితులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.